ఏపీని ఇంధన కొరత వేధిస్తోంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరత వార్తల నేపథ్యంలో బంకులకు వాహనదారులు క్యూ కట్టగా తీరా అక్కడికి వెళ్లాక స్టాక్ లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు యజమానులు. దీంతో ప్రజలకు రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. స్టాక్ ఉన్న చోట్ల పెట్రోల్ బంకులు వాహనాలతో నిండిపోయాయి. డీజిల్ దొరకని కారణంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సరుకుల రవాణా ఇబ్బందికరంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డీజిల్ కొరతతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టాక్ తక్కువగా ఉండడంతో బంకులకు క్యూ కట్టారు వాహనదారులు. ఆయిల్ కంపెనీల ఆదేశాల మేరకు రోజుకు 1500 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయిస్తున్నారు బంకుల నిర్వాహకులు. ఆటోకు 2 లీటర్లు, కారుకు 5 లీటర్ల ఫ్యూయల్ మాత్రమే విక్రయిస్తున్నారు. మరోవైపు డీజిల్ లభించకపోవడంతో లారీలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఏపీని ఇంధన కొరత వేధిస్తోంది. పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరత వార్తల నేపథ్యంలో బంకులకు వాహనదారులు క్యూ కట్టగా తీరా అక్కడికి వెళ్లాక స్టాక్ లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు యజమానులు. దీంతో ప్రజలకు రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. స్టాక్ ఉన్న చోట్ల పెట్రోల్ బంకులు వాహనాలతో నిండిపోయాయి. డీజిల్ దొరకని కారణంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సరుకుల రవాణా ఇబ్బందికరంగా మారింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ రెడ్డి తీసుకుందాం. శ్యామ్, మరి ఏపీ వ్యాప్తంగా ఇంధన కొరత కనిపిస్తోంది. ఎక్కడికక్కడే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, లేదంటే చాంతడంత క్యూలు కనిపిస్తున్నాయి. మరి అసలు ఎందుకు ఏపీకే ఇలాంటి కొరత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? మరి దీనికి సంబంధించి అధికారులు ఏమని చెప్తున్నారు శ్యామ్? గుడ్ ఈవినింగ్ అర్చన. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ అమ్మకాలు అనేది ఏదైతే కొరత అనేది కాదు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4560 పెట్రోలు డీజిల్ బంకులైన ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి. దీంట్లో దాదాపు ఇప్పటి వరకు కూడా అధికారికంగా 421 బంకులు అయితే మూతపడ్డాయి. మిగతా బంకుల్లో మాత్రం కాస్త పెట్రోల్ అయితే దొరుకుతూ ఉంది, మాత్రం డీజిల్ మాత్రం ఎక్కడా కూడా లభ్యం కావటం లేదు. దీనిపైన నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి నేరుగా కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం కూడా ఆయన ముంబై వెళ్తూ కూడా దీనికి సంబంధించి కూడా ఆయన సమీక్ష అయితే నిర్వహించారు. ప్రస్తుతం అధికారికంగా 10% బంకులు అయితే మూతపడ్డాయి. అయితే దీనికల కారణాలు అయితే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే ఈ సమస్య అయితే కృత్రిమే కాదు తప్ప వీటి ప్యానిక్ కొనుగోలే తప్ప అధికారికంగా అయితే ఎక్కడా కూడా కొరత లేదనేది కూడా ప్రభుత్వం చెప్తాను. సాధారణంగా రోజుల్లో చూసుకున్నట్లయితే పెట్రోల్ 6333 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు అయితే జరుగుతుండగా నిన్న శనివారం ఒక్కరోజు చూసుకున్నట్లయితే దాదాపు 10,500 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరిగినాయి. అదేవిధంగా డీజిల్ చూసుకున్నట్లయితే సాధారణ రోజుల్లో 9,000 కిలో లీటర్ల అమ్మకాలు జరుగుతుండగా నిన్న 14,000 కిలోమీటర్ల అమ్మకాలు అయితే జరిగాయి. దీనికి చూసుకున్నట్లయితే ప్యానిక్ అంటే పెట్రోలు డీజిల్ దొరకడు, ఇదే మూట పడుతున్నా అంటూ కూడా వదంతులు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్య ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ బందర్ రోడ్లోని పెట్రోల్ పైలట్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా బంకులకి భిన్నంగా కూడా ఇక్కడ అంటే మిగతా చోట్ల దొరకకపోయినప్పటికీ కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ మాత్రం లభ్యమవుతున్నాయి. దీంతో విజయవాడ మొత్తం కూడా వాహనదారులందరూ కూడా ఇదే పెట్రోల్ బంక్ మీదకి వచ్చేసారి. దీంతో ప్రస్తుతం ఈ పెట్రోల్ బంక్ కూడా మూతపడింది, నో స్టాక్ కూడా పెట్టారు. దీనికి గల కారణాలు కూడా యాజమాన్యం అడిగి తెలుస్తుంది. చెప్పండి, ఈ రోజు ఎందుకు మీరు కూడా నో స్టాక్ పెట్టాల్సి వచ్చిందండి? నో స్టాక్ అని పెట్టలేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి కంటిన్యూస్గా 3-4 రోజుల నుంచి నేను ఒక్కడనే కొట్టడం వల్ల పంపులు హీట్ ఎక్కిపోయినాయి. ఎస్టీపీ ప్రాబ్లం వచ్చి పంపులు ఆగిపోయినాయి. సో నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. ఈరోజు ఆదివారం కనుక టెక్నీషియన్స్ వచ్చి బాగు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని నా దగ్గర స్టాక్ ఉంది, కానీ నేను ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఏంటంటే ఈ పంప్స్ అన్నీ కూడా టోక్యో కంపెనీవి, ఎలక్ట్రానిక్ ఆటోమేషన్ కంపెనీస్.
సో ఈ కంపెనీ వాళ్ళు రావాలి, ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి బాగు చేసిన తర్వాత నేను యథావిధిగా ఇస్తాను. అంటే ఇక్కడ పోలీసులు కూడా వచ్చిన పరిస్థితి. కస్టమర్స్ ఒక పంపు ఆడుతోంది, ఒక పంపు నడుస్తుంది కనుక అయినప్పటికీ నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా 600 మంది 700 మంది కస్టమర్స్ వచ్చి ఒకసారి దౌర్జన్యం చేయడంతో ఇంకా నా వల్ల కాని పరిస్థితుల్లో నేను గవర్నర్పేట పోలీస్ స్టేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి వాళ్ళు కానిస్టేబుల్స్ని తీసుకొచ్చి మీ సమక్షంలోనే వాళ్ళని కంట్రోల్ చేసి పంపించడం జరిగిందండి. పెట్రోల్ పంపులు 3 పంపులు కనుక రన్ అయ్యేటైతే కనుక తగినంత సిబ్బందిని పెట్టాను కనుక మళ్ళీ యాజ్ ఈజ్గా రెస్టోర్ చేస్తాను. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే స్టాకు లేకపోవటం కాదు, అంటే ఈ గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కూడా ఈ పెట్రోల్ ఏదైతే ప్రధానమైన ఈ ఉన్నాయో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, అది హెచ్పీసీఎల్, వీళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అనేది మార్చారు. గతంలో చూసుకున్నట్లయితే 4 రోజులు క్రెడిట్ ఫెసిలిటీ అయితే ఉన్నది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే క్రెడిట్ ఫెసిలిటీ పూర్తిగా నిలిపివేయటమే కాకుండా తాజాగా 24 గంటల ముందే వాళ్ళకి చెల్లించాల్సిన పూర్తి డబ్బులు కనుక చెల్లించినట్లయినే ఆ కంపెనీల నుంచి కూడా ఇక్కడికి స్టాక్ అనేది వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇదొక సమస్య అయితే. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే కమర్షియల్ డీజిల్ అంటే ముఖ్యంగా డీజిల్ సంగతి చూసుకున్నట్లయితే కమర్షియల్ డీజిల్ ఇటీవల కాలంలో 153 రూపాయలకు ఉంది. సాధారణంగా ఆ బంకుల్లో చూసుకున్నట్లయితే దీనికి దాదాపు 50 రూపాయలు తేడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే కమర్షియల్ డీజిల్ వాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ బంక్ యజమానులతో కూడా కాస్త కుమ్మక్కై వాళ్ళకి ఒక 20 రూపాయలు ఎక్కువ ఇచ్చి కమర్షియల్ డీజిల్ బదులు కూడా ఎక్కడికక్కడ కూడా ఇదే డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా డీజిల్ అనేది చాలా తీవ్ర కొరత ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్లతో కూడా ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష చేశారు. ఈ రోజు లేకపోతే రేపటికల్లా కూడా సమస్యను పూర్తిగా పరిష్కరించాలనేది కూడా ప్రభుత్వం ఆదేశించింది.